నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణం చోటు చేసుకుంది. అచ్చంపేటకు చెందిన సింధు అనే వివాహిత మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు సింధు మృతికి ఆమె భర్త నాగార్జున కారణమని భావించారు. నాగార్జున్ని బంధువులు అమన్గల్ వద్ద ఇనుప రాడ్లతో కొట్టి చంపేశారు. బాగా ఇది చేసిండ్రు. అత్త వాని ఆడపిల్లలు, వాని చెల్లెలు, అక్క, వాని అక్క భర్త రామునో ఏమో ఆయన, అదెవరు ఖమ్మం దగ్గర సార్, ఈ కృష్ణ డాక్టర్ భార్య. మేము మీకేంది, మీ అమ్మాయికి వేరే కట్నం ఇస్తామన్నారు కదా, అదే కట్నం తీసుకురా, నువ్వు ఎందుకు తీసుకురావు, మీ అమ్మోళ్ళ ఇంటికి అక్కడ నుంచి తీసుకురా అని అనేటోళ్ళు. మమ్మీ మీకు మేము చెప్తే కొట్టి చంపుతారు వాళ్ళని. నేను చెప్పాను, నేను నీతోకి వచ్చినాకనే ఏదైనా కానీ ఫోన్లో మాట్లాడింది సార్. పొద్దు బిడ్డ అవన్నీ వదిలేసిన అని మస్తు సార్లు అడుకున్నా సార్. వాడి కట్నం కొరకే అని ఎన్ని చెప్పినా కూడా ఈయనకపోయా సార్. నా పిల్లను కృష్ణ డాక్టర్ అడుకో, నా కట్నం తెస్తా వాళ్ళే ఎన్నో సార్లు అడిగిండంట సార్ వాడిని. ఆ పిల్లను అడిగితే కూడా ఆ పిల్ల చెప్పుకోలేకపోయింది. మమ్మీ వాళ్ళు అన్న మాటలు చెప్తే వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ కొడతారు, వాడిని చంపుతారు మమ్మీ, వాళ్ళకి భయం ఉంది అని చెప్పింది సార్. నా పిల్ల నాకు టెట్టుకు కోచింగ్ పోతే కూడా వాడిని చిన్నమ్మ, వాడిని కృష్ణ డాక్టర్ గాడు అదేంది బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని నీకేం జరిగినా మాకు సంబంధం లేదని రాపించుకున్నారు సార్. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 3 ఏళ్ల కిందట సింధు నాగార్జున ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవ పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సింధు ఉరేసుకోగా భర్త నాగార్జున కాపాడి నాగర్ కర్నూలు ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ డాక్టర్లు చికిత్స చేస్తూ ఉండగా సింధు మృతి చెందిందని బంధువులు తెలిపారు. ఇదిలా ఉండగా నాగార్జున కట్నం కోసం వేధిస్తున్నాడని తనతో చెప్పిందని సింధు తల్లి ఆరోపించారు. అలాగే నాగార్జున కుటుంబ సభ్యులు అచ్చంపేటకు చెందిన డాక్టర్ కృష్ణ, ఆయన భార్య అసభ్యంగా ప్రవర్తిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేశారని తెలిపింది. వీటన్నిటి వల్లే తన కూతురు ఆత్మహత్యకి పాల్పడిందని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సింధు తల్లి కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సింధు, నాగార్జున మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.